హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం బాదం బర్ఫీ చేసుకుందామండి. దీన్ని బాదం కట్లీ అని కూడా అంటారు కదా. దానికోసం ప్యాన్లో ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇక్కడ మనకి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు బాదం పిండి అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను బాదం పిండితో చేస్తున్నాను. బాదం నానబెట్టి కూడా చేసుకోవచ్చు, అది వేరే ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ తొందరగా అయిపోతుందండి. బాగా షుగర్ కరగనివ్వాలండి. షుగర్ కరిగి కొంచెం వాటర్ బాయిల్ అయితే సరిపోతుంది. పాకం రావాల్సిన పని ఏం లేదండి. కొంచెం షుగర్ అంతా కరిగి ఒక 1 మినిట్ అట్లా బాయిల్ అయిన తర్వాత మనం బాదం పిండిని వేసుకోవాలండి. బాదం పిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఒక కప్పు షుగర్కి ఒక కప్పు బాదం పిండి వేశాను. ఇది కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. బయట కొన్ని తినే బదులు ఇలా ట్రై చేసి తింటే బాగుంటుంది. బాగా వచ్చింది అవుట్పుట్. మరగనివ్వాలండి, బాగా దగ్గరికి కానివ్వాలి. నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా ట్రై చేస్తే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది దగ్గరికి పడనివ్వాలండి, ఇంకా దగ్గర పడాలండి. మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం కలుపుతూనే ఉండాలి. మధ్యలో మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇది దగ్గరికి పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. స్మూత్ టెక్చర్ వస్తుంది దగ్గరికి పడుతుంటే. చూడండి, రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి దాన్ని వేసుకోవాలండి. వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలండి. మొత్తం చల్లారిన తర్వాత తీస్తే మనం ఎట్లా కట్ చేసుకుంటున్నామో అలా వస్తాయండి. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. బయట కొనకుండా అప్పుడప్పుడు ఇంట్లో ఇలా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.